ఇల్లుదే. హలో మిస్టర్ రాజీవ్, సేట్ ఇంట్లో రాబరీ చేసిన 50 లక్షలు ఎక్కడ? 50 లక్షలు అంటే ఆయన మీరెవరు? నా ఇంట్రడక్షన్ ఎందుకు గానీ ఆన్సర్ చేయాల్సింది నువ్వు, పోలీస్ కాదు. సార్ నేను రాబరీ చేయడం ఏంటి సార్? ఆయన రాబరీ చేయడానికి నాకేం అవసరం సార్? బానే యాక్ట్ చేస్తున్నావు. సేట్ ఇంటి నుంచి అర్ధరాత్రి 1:30కి బ్యాగ్ తీసుకుని పారిపోతుంది నువ్వు కాదా? సార్ ఇక్కడ బ్యాగ్తో వెళ్తుంది నేనే. చూడండి, ఆ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. అలా బ్యాగ్తో వెళ్ళడానికి కారణం ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ప్రియా నేను మీ ఇంటి ముందే వెయిట్ చేస్తున్నాను. చెప్పా కదా నువ్వు డబ్బు గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను అని. ఇక మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు, నువ్వు త్వరగా వచ్చేయి. ఎక్కడికి పోతున్నావే? ఎన్నిసార్లు చెప్పినా నా పరువు తీసుకున్నావు కదా. అలా పారిపోయి వచ్చాను కానీ నాకు రాబరీకి ఎటువంటి సంబంధం లేదు సార్. మరి వాంటెడ్ లిస్ట్లో నీ ఫోటో ఎందుకుంది? సార్ నేను కిడ్నాప్ చేయబోయానని అమ్మాయి వాళ్ళ ఫాదర్ నా మీద కేసు పెట్టాడు సార్. కావాలంటే చెక్ చేసుకోండి సార్. ఒక నిమిషం సార్. సార్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ పెట్టారు సార్. ఓకే మిస్టర్ రాజీవ్. సార్ స్మాల్ మిస్టేక్, డిస్టర్బ్ చేసిన. అయ్యో పర్లేదు. సారీ చెప్తాను అనుకున్నావా? దట్స్ మై డ్యూటీ. అంటే రాబరీ చేసింది మిగిలిన ఇద్దరే ఎక్కడున్నారో. హలో, వారం రోజుల ముందు సేటింట్లో దొంగతనం జరిగింది కదా, అది ఎవరు చేశారో మాకు తెలుసు. మీరెవరు? నేనెవరనేది ఇంపార్టెంట్ కాదు. ఆ రాబరీకి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది నాకెందుకు చెప్తున్నారు? స్టేషన్లో కదా చెప్పాల్సింది. వచ్చాక అర్థమవుతుంది. నీకే ఎందుకు చెప్పాను. ఎక్కడికి రావాలి? 7కి ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయి. ఫోన్ కట్టేలోపు అడ్రస్లో ఉంటావు. ఓకే. హలో, నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చాను. ఓకే, స్ట్రైట్గా లోపలికి రా. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది? ఎవరు వీళ్ళు? రేయ్, ఎవర్రా మీరు? మా బ్యాగ్ ఎక్కడ పెట్టావు చెప్పు. బ్యాగ్ ఏంట్రా? ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా మీరు?